గత 2-3 సంవత్సరాలుగా మలయాళ ఇండస్ట్రీ వాళ్ళ ట్రెండ్ నడుస్తుంది. వీళ్ళు ఒక చిన్న స్టోరీని తీసుకొని కొంచెం డబ్బులతో చాలా తక్కువ పెట్టుబడితో సినిమాలు తీసి 100 కోట్ల క్లబ్లో చేరుస్తున్నారు. అలాంటిదే ఈ మూవీ. వెరీ 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 డిఫరెంట్ స్టోరీ. ఈ స్టోరీని మీరు ఎప్పుడు చూసి ఉండరు. కళ్యాణి ప్రియదర్శన్ గారు అప్పుడెప్పుడో చిత్రలహరిలో కనిపించారు. మరి ఇంతవరకు ఎక్కడ కనిపించలేదు. మలయాళంలో సెటిల్ అయినట్టున్నారు. కానీ చాలా రోజుల తర్వాత మంచి స్టోరీతో అలరించారు. డైరెక్టర్ డిమోనిక్ అరుణ్ అంట. చాలా బాగా రాశారు. పూర్వకాలంలో మనం విన్న కథలలో ఉన్న యక్షిని ఆధారంగా కథను రాసి ఇప్పుడున్న జనరేషన్కి కథని సింక్ చేశారు. దాన్ని ఈ విధంగా సింక్ చేయడం చాలా కష్టమైన పని. దీన్ని ఎన్నో విధాలుగా ఆలోచిస్తే తప్ప స్టోరీ ముందుకు కదలదు. దుల్కర్ సల్మాన్ ప్రెజెంట్స్. ఇందులో దుల్కర్ గారు కూడా ఉన్నారు. వెరీ వెరీ టెరిఫిక్ అండ్ మైండ్ బ్లోయింగ్ స్టోరీ. ఈ మూవీని ప్రతి ఒక్క మూవీ లవర్ ఖచ్చితంగా చూడాలి. అదొక రకమైన థ్రిల్ ఫీల్ అవుతారు. డైరెక్టర్ గారు దీన్ని ఇంకా కొత్తగా రాసుకుంటే మాత్రం చాప్టర్ 10 వరకు సినిమాలు తీయొచ్చు. కానీ ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి. ఇక మ్యూజిక్, జేక్స్ బెజాయ్. జేక్స్ బెజాయ్ గారు సూపర్గా కొట్టారు మ్యూజిక్. ఈ టైప్ ఆఫ్ స్టోరీలు మన తెలుగు వాళ్ళు ఎందుకు తీయలేకపోతున్నారు అనే చిన్న సందేహం నాలో కలిగింది. స్టోరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. స్టోరీకి తగ్గట్టుగా టైటిల్ని పెట్టారు బ్రో. స్క్రీన్ ప్లే అయితే వేరే లెవెల్. సో ఫ్రెండ్స్, మూవీ చూడకపోతే ఇది వినే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడండి. గో వాచ్ ఆన్ థియేటర్స్. అదేవిధంగా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి మూవీ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అయితే సినిమా విషయంలో ఏమైందంటే, పెద్దాయన అని మనకు ట్రైలర్లో చెప్తారు. మూతో ఆయన పేరు. నా సిక్స్త్ సెన్స్ ప్రకారం ఖచ్చితంగా మూతో క్యారెక్టర్ చేసింది మాత్రం మమ్ముట్టి గారే అనిపిస్తుంది. 100% షూర్. చూద్దాం, సెకండ్ పార్ట్ రిలీజ్ అయితే కానీ మనకు అర్థం కాదు. ఇందులో మంచి మంచి క్యారెక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు చేశారు. నస్లీన్ అనే యాక్టర్ హీరో, ప్రేమల సినిమా హీరో, ఇందులో యాక్టింగ్ చేశాడు. సూపర్గా చేశాడు. నస్లీన్ క్యారెక్టర్ కూడా బాగుంది. తనతో పాటు కమెడియన్స్ కూడా బాగా అలరించారు. సపోర్టింగ్ రోల్స్ చేశారు. మూవీ మాత్రం మొత్తం మీద హైలైట్, సూపర్. ఇప్పటికి మూవీ 100 కోట్లు దాటిపోయింది. 200 కోట్ల వరకు చేరుకుంటుందని ఆశిద్దాం. బాయ్.